పేషెంట్స్కి లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళు కామన్గా అడిగే డౌట్, మరి లాప్రోస్కోపీలో చిన్న హోల్స్ ఉంటాయి కదా, పెద్ద యూట్రస్ని ఎలా రిమూవ్ చేస్తారు, మొత్తం తీసేస్తారా, ఏమైనా పీసెస్ మిగులుతాయా అని. సో బేసిక్గా లాప్రోస్కోపీలో సర్జరీ అయిపోయినా కానీ యూట్రస్ని బయటికి రిమూవ్ చేయడానికి మెయిన్గా 2 టెక్నిక్స్ అనేవి వాడతాం. ఫస్ట్ ఇది పవర్ మార్సులేటర్ అనే మెషిన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 12 మిల్లీమీటర్ విడ్త్ ఉంటుంది. సో దీన్ని మనం సర్జరీ చేసిన వన్ ఆఫ్ ద పోర్ట్లో నుంచే అబ్డామెన్లోకి పంపించి యూట్రస్ని రిబ్బన్ లాగా కట్ చేస్తూ ఎంత పెద్ద యూట్రస్నైనా ఈ ప్రొసీజర్లో తీసేయచ్చు. సెకండ్ది, ఈ పవర్ మార్సులేటర్ అనే మెషిన్ అవైలబుల్ లేనప్పుడు వెజనల్ మార్సులేషన్ అనే టెక్నిక్ యూస్ చేస్తాము. అంటే వెజనల్ రూట్లోనే యూట్రస్ని మాన్యువల్గా చిన్న పీసెస్గా కట్ చేస్తూ రిమూవ్ చేస్తాం. ఈ పద్ధతిలో కూడా ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 kgs వరకు ఉండే యూట్రస్ని రిమూవ్ చేయొచ్చు. అంతేకాని లోపల చిన్న పీసెస్ మిగిలిపోవడం అనేది ఏమీ ఉండదు. ఈ 2 పద్ధతులు వీలు కానప్పుడు, ఐదర్ పవర్ మార్సులేటర్ లేనప్పుడు ఆర్ వెజనల్ మార్సులేషన్ చేయలేనప్పుడు మినీ లాప్రోటమీ అనే పద్ధతి వాడతాం. దీంట్లో అబ్డామెన్ మీద ఒక 3 సెంటీమీటర్స్ అంత చిన్న కట్ ఇచ్చి ఆ ఓపెనింగ్లో నుంచి మనం యూట్రస్ని రిమూవ్ చేస్తాము. థ్యాంక్ యూ.